హాయ్ అండి, అందరికీ నమస్కారము. ముందుగా అందరికీ మాఘ శుక్రవారము అలాగే విజయ ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు యొక్క ఏకాదశి ప్రత్యేకత. ఈ ఏకాదశి కోసమని నేను ఈరోజు ముందు రోజే అనమాట అయితే నిన్న నైటే వేశాను ఈ ముగ్గులను శుభ్రంగా ఇల్లు వాకిలు కడుక్కొని ఇలా ముగ్గులు పెట్టుకుంటున్నాను. అయితే ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటంటే విజయ ఏకాదశి ప్రత్యేకత మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని విజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి విజయ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రోజున ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఖచ్చితంగా విజయమే వరుస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇంకా శ్రీరామచంద్రుడు సీతాదేవి అన్వేషణలో రావణుడి మీద విజయం సాధించేందుకు ఈ ఏకాదశి వ్రతం చేశారని పండితులు చెప్తున్నారు. ఈ వ్రతం చేయగానే సేతు నిర్మాణానికి సంబంధించిన ఆలోచన మెదిలి వానరుల సాయంతో సేతు నిర్మాణం జరిగి ఆ సేతు మీద వెళ్ళి లంకా నగరం చేరుకుని రావణుడి మీద విజయం సాధించాడు. అందుకే దీనిని విజయ ఏకాదశి అనే పేరు వచ్చింది. ఇది విజయ ఏకాదశి వెనుకున్న పురాణ గాథ. అందరూ తప్పకుండా ఈ ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసం ఉండి వీరినంత వరకు శక్తి మేరకు ఉపవాసం ఉండి పాలు పండ్లు తీసుకొని సాయంత్రం వరకు ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత భోంచేయటము ఉత్తమం. అలాగే దాన ధర్మాలు చేయటం కూడా చాలా మంచిదని చెప్తున్నారు. ఏకాదశి వ్రతం అంటే పగలు ఉపవాసం ఉండటము, పాలు పండ్లు స్వీకరించడం, రాత్రికి విష్ణుమూర్తిని స్మరించుకొని మర్నాడు ద్వాదశి రోజున లేదు ఈరోజు ద్వాదశ గడియలు వచ్చేట్లుంటే వచ్చిన తర్వాత ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం తీసుకోవడం. ఇంకా అలాగే చేయవలసిన దానాలు వస్త్రదానం కానీ, గొడుగు దానం కానీ, పాదరక్షల దానం కానీ, ధాన్యం దానం కానీ వీటిలో ఏ దానం ఇచ్చినా విశేషమైన ప్రయోజనాలు సమస్త శుభాలు కలుగుతాయని కూడా చెప్తున్నారు. ఏకాదశికి అద్భుతమైన ప్రాధాన్యత. పౌర్ణమికి ముందు కానీ పౌర్ణమి తర్వాత కానీ 11 రోజున ఏకాదశి వస్తుంది. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను దాటి విష్ణుమూర్తిని చేరాలి అని చెప్పడమే ఏకాదశిలో ఉన్న అంతరార్థము. విజయ ఏకాదశి రోజున అందరూ ఓం నమో భగవతే విష్ణువే ఈ మంత్రాన్ని వీలైనసార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు సంబంధమైన స్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు సంబంధ స్తోత్రాలు ఈ రెండింటిలో ఏదో ఒకటి వినటం లేదా చదవటం చేయాలి. అలాగే లక్ష్మీదేవిని కూడా ఈరోజు ముఖ్యంగా శుక్రవారము లక్ష్మీదేవికి ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరాలు అలాగే విష్ణు సహస్రనామాలు అలాగే ఈరోజు ముఖ్యంగా మూల నక్షత్రం కాబట్టి సరస్వతిదేవికి కూడా పూజ చేసుకొని సరస్వతి అమ్మవారికి కూడా నైవేద్యం సమర్పిస్తే మంచిదని మన పురాణాలు చెప్తున్నాయి. ఇలా ఎవరి శక్తి మేరకు వారు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించవచ్చు. ఓపికన్నంత వరకు పూజలు చేసుకోవచ్చు. మన శక్తి మేరకు ఆ భగవంతుని ఆరాధిస్తే చాలా మంచిది. ఇంకా ఇవాళ శుక్రవారం అలాగే ఏకాదశి సందర్భంగా నేను వేసుకున్నటువంటి ముగ్గుల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక చిన్న ముగ్గు. ఇలా చేయడం అనేది నాకు చాలా ఇష్టం. మీకు చాలాసార్లు చెప్పాను. చిన్న చిన్న ముగ్గులైనా కూడా మనకి ఇది ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ. అదే స్వామి కార్యము స్వకార్యము అంటారు కదా, మనకు మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అలాగే ఆ దేవునికి సేవ చేసినట్లుగా కూడా ఉంటుంది. మంచి కళగా ఉంటుంది.